పేరు అనిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు కేజీబీవి బొమ్రస్పేట్, మా జిల్లా వికారాబాద్. ఈరోజు మేము బాల్య వివాహం మీద ఒక చిన్న డ్రామా చేయబోతున్నాము. పాత్ర పేరు చెప్పండి అంతే. నా పాత్ర నాన్న. నా పాత్ర అత్తమ్మ. నా పాత్ర పేరెంటం. నా పాత్ర పేరెంటం. నా పాత్ర పేరెంటం. నా పాత్ర అక్క. నా పాత్ర చెల్లి. నా పాత్ర చెల్లి. నా పాత్ర చెల్లి. నా పాత్ర కూతురు. నా పాత్ర కోడలు. నా పాత్ర కొడుకు. నాన్న నాన్న లేడా ఇంట్లో? లేడక్క, పని అని ఊరెళ్ళాడు. వస్తారు కానీ ఆయన నువ్వంటే చాలా హ్యాపీ. అవేంటి 10th రిజల్ట్ వచ్చాయి. ఈరోజు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఓ అవునా, కంగ్రాట్స్. ఒక్క నిమిషం. ఏంటే పంచదార డబ్బాని మొత్తం ఖాళీ చేస్తున్నారా? నాన్న, అక్క 10వ తరగతి పాస్ అయింది నాన్న. నాకు తెలుసు అది అదృష్టవంతురాలని. అందుకే ఇలా పాస్ అయిందో లేదో అలా మంచి సంబంధం కుదిరింది. నాన్న, నాకు పెళ్ళేంటి? నా వయసు ఎంత అని? అమ్మాయిలకు వయసుతో ఏం పనమ్మా? మనసులో కూడా పని లేదా నాన్న? అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు చెప్పేంత దానిని కాదు నాన్న. నాకు పెళ్లి వద్దు. 10వ తరగతిలో పాస్ అయ్యాను. నేను ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో విహరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. జంట ఈడు జోడు బాగుండి నాకు నచ్చాడు అంతే. నాన్న, నా జీవితం అయిపోయింది. కనీసం నువ్వైనా మంచిగా చదువుకో. ఎడవడం తప్ప నాకేం మిగిలింది? ఇలా ఏడ్చి బొబ్బులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టాలని అనుకుంటున్నారా? ఆ 3 ముళ్ళు ఏదో వేయించుకొని నా పరువు నిలబెట్టండి. మీకు దండం పెడతాను. సంగతి తెలుసు కదా? పెళ్లి రోజు ఏంటి పెళ్లి నడక? పెళ్లి మీకు కాదు, నా కూతురికి. వెళ్ళరండి. ఏ మాట కామాట చెప్పాలి కానీ పెళ్లి చూడు ఎంత బాగా చేస్తున్నారో. అవునే, నీ బొంద అసలు పిల్లల్ని తీసుకువచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవరికి అది పట్టదు. కాసేపట్లో పెళ్లి భోజనం తప్ప సిగ్గు లేకపోతే సరే. అవును, పెళ్లికి పిలిచారు, వచ్చాము, తిన్నాము, పోయాము అని చెప్పదా? కొన్ని సంవత్సరాల తర్వాత గీత, నా బ్యాగ్ తీసుకోరా. పిల్లలేరే. శ్వేత, లత రండి, నాన్న వెళ్తున్నారు. అలాగే అమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకొని వస్తాను. సరేనా? ఓకే, బాయ్. రండి, ఒక్క నిమిషం. కాలేజ్ అడ్మిషన్ అడుగుతున్నాను, ఎప్పటికందో. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నావు కదా, ఎలాగైనా కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఇప్పుడు చదివేంటి? అయినా ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరిద్దామను? అత్తమ్మ, జాబ్ చేశాను. ఆయనతో జాబ్కి వెళ్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. పిల్లల్ని ఏం చేస్తావు? చదువు చదువు అనేంత కాకపోతే అక్కడ కనీసం పెళ్ళెందుకు చేసుకున్నట్టు. అయినా ఆడకి ఉద్యోగం అంటూ రోడ్ ఎక్కితే కుటుంబ పరువంతా వదిలేకెక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య, వద్దు, పో పో. దానికి కూడా ఎట్లుండేదే కదా, నువ్వు వెళ్ళు. అమ్మా, నీకేం తెలీదు, ఊరుకో. గీత, వెళ్ళొస్తా. ఎలాగైనా కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. చూస్తా. ఎలాగా సాగిస్తావో నేను చూస్తా. సమయం దొరికి నేను చేస్తాను చూడవే. అమ్మ, నాన్నమ్మకు మన మీద ఎందుకమ్మా అంత కోపం? ఏం లేదమ్మా, కదా. సాయంత్రం హలో. హలో, చెప్పండి. ఏం లేదండి, మీకు ఈ ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి రోడ్ దాటుతూ యాక్సిడెంట్ అయి చనిపోయారండి. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది. అయ్యో, ఏమైంది?
అంటున్నావు? అత్తయ్య ఆయన అడ్మిషన్ తీసుకొని వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడంట అత్తయ్య. అయ్యో అయ్యో, ఎంత పని చేస్తే వాడిని చదువు చదువు అంటూ నీ పొట్టన పెట్టుకుంటే కదా నీ చదువు చెడ్డపడినారం కానుందా. నువ్వు చచ్చింటే అయినా బాగుండే కదా ఇంట్లో దరిద్రమైన పోయేది. రే కుమార్, రే కుమార్, అయ్యో అయ్యో అయ్యో. కొన్ని రోజుల తర్వాత వాడిని చంపొచ్చి నా ఇంట్లో ఎలా తిరుగుతున్నావే? అత్తయ్య నా కొడుకుని చంపేసిన తిమింగళంగా నువ్వు. వాడిని నిప్పులో కాల్చేసి ఏం మొహం పెట్టుకుని వాడి మీద దీపం పెట్టుకున్నా సిగ్గు లేకుండా. పోవే నువ్వు బయటికి, పోవే, చంపేసా నిన్ను. పోవే నువ్వు బయటికి, నువ్వు. కొంత సమయం తర్వాత స్వాతి బాగున్నారా? బాగున్నారా? రా అక్క, లోపలికి రా. నాన్న ఉన్నాడు. నాన్న ఏంటమ్మా? ఎలా ఉన్నారు నాన్న? ఏదోలా ఉన్నాలే అమ్మా. బతుకు ఇలా అయిపోయిందనే బాధ, నీ మొగుడు చచ్చిపోయాడనే ఒక బాధ, చెల్లెలి పెళ్ళి అవనిస్తుందా అనే బాధ. మధ్య తరగతి తండ్రి కదా, ఇలాగే ఆలోచిస్తా.